అదేవిధంగా ముఖ్యంగా ఇంకొక విషయంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మొన్న క్యాబినెట్ దాంట్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా సుమారుగా 10 మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తారని చెప్పారు. మా గవర్నమెంట్లో జగన్మోహన్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మొత్తం మెడికల్ కాలేజీలు రావాలి, పేద ప్రజలందరూ మంచి హాస్పిటల్లో చూపించుకోవాలి, గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవాలి మంచి ఉద్దేశంతో సుమారుగా 10 మెడికల్ కాలేజ్ ఆల్మోస్ట్ 70 to 80% కంప్లీట్ అయితే ఈ సంవత్సరంన్నర పక్కన పెట్టి రాజకీయ దురుద్దేశంతో 10 మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి నేను అడుగుతున్నాను. అయ్యా మినిస్టర్ గారు, ఈ మెడికల్ కాలేజ్ని ప్రైవేటీకరణ చేస్తున్నారంటే గవర్నమెంటు మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ నడిపించే పొజిషన్ మీకు లేదా, మీకు చేత కావట్లేదా, మీరు ఇన్సఫిషియెంట్గా ఉన్నారా? ఒక మెడికల్ కాలేజీలు కూడా నడుపుకోకపోతే, హాస్పిటల్స్ కూడా నడవకపోతే ఇంకా మీరు గవర్నమెంట్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలో ఎంతోమంది విద్యార్థులు ఏ కేటగిరీ కానీ బి కేటగిరీ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో చాలా మంది సీట్లు కట్టుకోలేక డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అయితే వీళ్ళందరికీ ఫ్రీ సీట్లు వచ్చాయి. చాలా మంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది డాక్టర్లు అయ్యేవాళ్ళు. మీరు దయచేసి పేద విద్యార్థులు చదువుకునే గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేయకుండా పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు మెడికల్ కాలేజీలు తీసేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఆంధ్రనే పెడితే ప్రతి ఒక్కరికి ఫ్రీ మెడిసిన్, ఫ్రీ సర్జరీలు జరుగుతాయి. కాబట్టి మీరు దయచేసి ఈ ప్రైవేటీకరణ చేసే ఆలోచన మానుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.